చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. దాదాపు భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా దానికి తగ్గట్టే సినిమాలో అల్లాడిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఓపెనింగ్స్ ఈ సినిమా అదిరిపే లెవెల్లో సాధించింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల పైగా కలెక్షన్ సాధించి నెంబర్ 1 గ్రాస్ సినిమాగా నిలిచిందని చెప్పుకోవచ్చు. నిర్మాతకి పండగ అని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన కొంచెం ఎక్కువగానే డ్రాప్స్ని సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్గా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మొత్తం డీసెంట్గానే ట్రెండ్ చూపించడంతో ఈ సినిమా యొక్క కలెక్షన్స్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మరోవైపు ఈ సినిమాపై ట్రోల్స్ చేస్తూ ఉండగా ఆ ట్రోల్స్పై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిపై చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. హరిహర వీరమల్ సినిమా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ముందు థియేటర్కి వెళ్ళి చూడండి, ఆ తర్వాత మీరు చేయాల్సింది చేయండి, అంతేగాని బయట కూర్చుని ఏదేదో అనడం ట్రోల్ చేయడం సరికాదు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా నటించిన హరిహర వీరమల్ సినిమా సక్సెస్ సాధించడంతో తదుపరి సినిమాపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఓజీ సినిమాతో త్వరలోనే మరోసారి పాన్ ఇండియా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు మన ముందుకు రాబోతున్నారు.